రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను నిండా ముంచారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో ఒక మాట, కేబినెట్ భేటీలో మరో మాట, ఇప్పుడు ఖమ్మం సభలో మరో మాట చెప్పి రైతులను దగా చేశారన్నారు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీపై ఏ గ్రామానికి వెళ్లటానికైనా సిద్ధమని, కాంగ్రెస్ నేతలు రావటానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 6 గ్యారెంటీలతో పాటు రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీ రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నువ్వు నిజంగానే రుణమాఫీ అయిందనుకుంటున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడికి పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాంపా, ఏ ఊరికి పోదామో, ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా, మరి అక్కడనే పోయి అడుగుదాం. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు తాము అధికారంలో ఉన్నామని, ఆనాడు తాము దాడులు చేయాలని అనుకుంటే ఈ పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. తమకు దాడులు కొత్త కాదన్నారు. తమకు దాడులు చేతకాక కాదని, కానీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నామన్నారు. రేవంత్ విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసమా, తమపై దాడులు చేయటానికి శిక్షణ కోసం వెళ్లారా అంటూ హరీష్ రావు నిలదీశారు. రైతులకు నువ్వు మోసం చేసిన నీ దగాకోరుతనం బయటపడుతుందని చెప్పి ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, ఇవాళ మా కార్యాలయాల మీద దాడులకు పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమేమి ఈ దాడులు మాకు కొత్త ఏం కాదు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. ఆ రోజు మేము దాడులు చేస్తే ఈ పరిస్థితి ఉండునా? చేసినామా ఏ రోజన్నా? ఇవాళ మాకు చేతగాకనా? మేము కొన్ని ప్రజాస్వామ్య విలువలకు, పద్ధతులకు కొన్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళం. కానీ మీరు ఇవాళ ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తూ, ప్రజల పక్షాన నిలబడితే సమాధానం చెప్పలేక వ్యక్తిగతమైనటువంటి దాడులకు, మా కార్యాలయాలపైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతమైతే మరి దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.